శుభోదయం మిత్రులారా. ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో మంతనిలో ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిడవిల్తుందో చూసుకున్నట్టయితే 2014 పూర్వం ఏ విధంగా అయితే మరి మంతనిలో చీకటి పాలన సాగిందో తిరిగి అదే పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఇవాళ పోలీసులు రజాకారుల మాదిరిగా మరి ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులను వాళ్ళ కుటుంబ సభ్యులను మరి ఇక్కడ హింసకు గురి చేస్తా ఉన్నారు. మరి ఒక దళిత యువకుని చితక బాధడమే కాకుండా ఎస్ఐ మరి ఇక్కడ తాను చేసిందే ఆ రాజ్యం చెప్పిందే చట్టం అన్న సందంగా వ్యవహరిస్తున్న తీరును కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక దళిత యువకుడు రామిళ్ళ రాజు అని చెప్పి అక్కడ యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళ తమ్మునికి సంబంధించి అంజి ఆయనను ఇగో ఈ రీతిలో కర్రలతోటి లాఠీలతోటి ఇష్టం వచ్చినట్టు చితక బాధిండు. మరి దీనికి సంబంధించి ఆ రామిళ్ళ రాజు కలెక్టర్ కూడా కలిసిండు, అదేవిధంగా ఎస్పీని కలిసిండు. మరి ఇక్కడ దళిత యువకుని పట్ల ఆ పోలీసు చేసిన దాష్టికానికి ఖచ్చితంగా ఆయన మీద చట్టపరంగా చర్యలు చేపట్టాలని చెప్పి మరి ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకు ఆ అంజి చేసిన తప్పిదం ఏంటంటే ఆ పక్క ఇంటి అతనితో ఏదో చిన్నగా గొడవ అయిందట. మరి ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని ఈయన ప్రతిపక్షానికి సంబంధించిన ఏదైతే యాక్టివ్గా ఉంటాడో రామిళ్ళ రాజు ఆయన కుటుంబ సభ్యుడు కాబట్టి ఇదే అదనుగా భావించినటువంటి ఎస్ఐ శ్రీనివాసు, కాటారం ఎస్ఐ శ్రీనివాసు అతన్ని మరి ఇక్కడ చితక బాధడమే కాకుండా అతన్ని ఎందుకు కొట్టావని చెప్పి వాళ్ళ అన్నయ్య అడిగితే ఆయన ఏ విధంగా సమాధానం చెప్తా ఉన్నాడో విన్నట్టయితే దాడి ఎక్కడ చేసేది సార్? ఇప్పుడు దాడి చేసి తిట్టుడు కేసు చేయాలి, కేసు చేసి కదా సార్, చట్టం రూల్ ప్రకారం చేసి దాని ఎట్లయితే సార్? ఆటలో ముందర పాటలు ఎత్తి కొట్టి ఇప్పుడు అమ్మాన పడి మందరి సార్ ఎట్లా సార్? నా తమ్ము నాకు కాకుండా పోతుంది మీకైతే ముందర కొట్టిన మాట సార్ బయటికి పోమని కొట్టిన కాంగ్రెస్ వాళ్ళను ముందర కూర్చుని ఓసుడే కొట్టిన వాడు నువ్వు కూర్చొని పెట్టి కొట్టకపోతే ఏందే దాన్ని ఎవరికి అందిస్తాడా? కూర్చుని పెట్టి కొట్టకపోతే ఏందయ్యా? దాని కేసు పెట్టుకో అంటే ఏమంటా ఉన్నాడు ఎస్ఐ? దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది అంటే బాజాప్తా కొడతాం, మేము రాజ్యాంగానికి లోబడి పనిచేయం, మమ్మల్ని చట్టాలు ఏం చేయం, మమ్మల్ని న్యాయస్థానాలు ఏం చేయం అన్నట్టుగా బరితెగించి ఇక్కడ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. మంతని నియోజకవర్గంలో పోలీసులు రజాకారులను మరిపిస్తా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇక్కడ ఇదే రీతిలో వ్యవహరించినటువంటి ఆ కాళేశ్వరానికి సంబంధించిన ఒక ఎస్ఐ డిస్మిస్ అయినా కూడా ఈ పోలీసులలో మరి ఇలా తీరు మారడం లేదు. ఇష్టారీతిన మరి ఇక్కడ ఏదైతే తప్పుడు కేసులు పెట్టడం, మొన్నటికి మొన్న మరి ఇదే కాటారానికి సంబంధించిన సిఐ నాగార్జునరావు మరి అక్కడ మండల పార్టీ అధ్యక్షుడిని ఆయన తీసుకుపోయి ఆయన మీద చేయి చేసుకున్న పరిస్థితి. ఆయన మీద ఎప్పటిదో పాత కేసును మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి కోర్టుకు పంపిస్తే కోర్టు రిజెక్ట్ చేసి తిప్పి పంపితే మరి అయినా కూడా ఈ పోలీసులకు ఇంకా కూడా మరి సోయి రావడం లేదు, బుద్ధి రావడం లేదనే విషయంలో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఇక్కడ మంత్రి తమ్ముడు ఆదేశిస్తే వీళ్ళకు ఉన్నతాధికారుల ఆదేశాలు సంబంధం లేదు, ఎవరినైనా తీసుకుపోయి చితక బాగుతారు. అదే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కారెక్కిచ్చి ఎవరినైనా చంపినా కూడా వాళ్ళ మీద కేసులుండయి. ఈ రీతిలో నడుస్తా ఉన్నది మంతని నియోజకవర్గంలో. ఇంకా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేటోళ్ళం, మేము మంతనిలో మరి ఇక్కడ ఏదైతే దీన్ని సౌమ్యంగా శాంతంగా ఉంచి మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పరడవిల్ల చేస్తా ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యం నడిపిస్తా ఉన్నదల్లా ఈ పోలీసుల రజాకారుల తీరు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం గమనించాలి. రామగిరి పోలీస్ స్టేషన్లో చూసినాం, ఏదైతే ఒక ప్రేమ జంట మరి 3 సార్లు, ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు కొట్టిండు, రెండోసారి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే పెద్ద పిల్లలు తాళి తెంపి పంపించిండు, మూడోసారి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటే మరి దాని మీద మా మీదనే ఉల్టా విధులకు ఆటంకం అని చెప్పి కేసులు పెట్టిండు. దానికంటే ముందు మరి ఏదైతే అధికార పక్ష నాయకులు అటకాయించి దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళతోటే ఎస్సీ ఎస్టీకి మరి పిటిషన్ తీసుకొని ఉల్టా కేసులు చేసిండు. ఈ రకంగా పోలీసులు రాక్షస రాజ్యం నడిపిస్తా ఉన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్, ఆయన తమ్ముడు దుద్దిల్ల శ్రీనులు పోలీసులను చేతిలో పట్టుకొని వాళ్ళని ఆటాడిస్తా ఉంటే పోలీసులు ఈ రకంగా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రశ్నిస్తే బరాబరి కొడతామంటా ఉన్నారు. అంటే వీళ్ళ మీద ఆ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టరా, ఈ రకంగా బరిదెగించి బరాబరి కొడతామని చెప్తా ఉన్నారు. ఈ విధంగా దళిత యువకుని మీద మరి పిర్రలు వాయగొట్టిండు అని అంటే ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోతే కూడా ఇక్కడ చూపెట్టిండు, ఇంజురీ జరిగినాయి, లెఫ్ట్ హ్యాండ్ కు ఇంజురీ జరిగింది, బ్యాక్ ఇంజురీ జరిగింది, మరి నెక్ కానీ కూడా ఇక్కడ రాసిచ్చిన పరిస్థితి. మరి ఈయన మీద ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు చేపడతారో మరి లేదంటే ఇంకా మేము కాంగ్రెస్ పార్టీకి బానిసల్లాగానే పనిచేస్తాం,
కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతులలో వాళ్ళ ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటిస్తామంటే 2 ఏళ్ల తర్వాత వీటన్నిటి కూడా మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి మరి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికైనా మీరు తీసుకునే జీతానికి ప్రజల కోసం పనిచేయండి. మీకు కాంగ్రెస్ నాయకులు కాదు డబ్బులు ఇచ్చేది, జీతం ఇచ్చేది, ఇవాళ ప్రజల పన్నుల నుంచి మరి మీకు జీతం వస్తా ఉన్నది. ఏదైతే ఎంతో కొంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి. పోలీస్ స్టేషన్లు అంటే నమ్ముకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉండే, ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి మీ పోలీసు మెట్లే ఎవడెక్కడం లేదు, టానా మెట్లు అని అంటే మీ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.